రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. తెలంగాణను పారిశ్రామిక రంగంలో మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు వేదిక రేవంత్ బృందం పలు విదేశీ కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీలవుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ కేంద్రంగా 10,000 కోట్ల రూపాయలతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు కంట్రోల్ ఎస్ అనే సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. దాదాపుగా 100 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక క్లస్టర్ ఏర్పాటుతో 3,600 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రైట్ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. తెలంగాణను పారిశ్రామిక రంగంలో మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు వేదికగా రేవంత్ బృందం పలు విదేశీ కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ కేంద్రంగా 10,000 కోట్ల రూపాయలతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు కంట్రోల్ ఎస్ అనే సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. దాదాపుగా 100 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. క్లస్టర్ ఏర్పాటుతో 3,600 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.